నమస్తే, వెల్కమ్ టు ZB9 న్యూస్. తెలంగాణ ఉద్యమకారుడు డప్పు సమ్మన్న సంస్మరణ సభను మంచిర్యాల జిల్లా CCCలో రేగుంట్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాసిం పాల్గొని కళాకారులకు ఇప్పటి ప్రభుత్వమైన భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అన్న మరణం ఎప్పటికీ తీరని లోటు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. అన్న మరణాన్ని ఎప్పటికి కూడా మనం తిరిగి తీసుకురాలేము కాబట్టి అన్న మరణం. రవీందర్ మరి డప్పు సమ్మన్నను యాదిలో ఉంచుకొని కొప్పర్తి టీచర్స్ చాలామంది ఉన్నారు కనుక అందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నట్లుగా భావించాలని, వేదిక ముందు ఉన్న మిత్రులు, సమ్మన్న కుటుంబ సభ్యులు, అభిమానులు అందరికీ పేరు పేరున ఈ సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ సభ చాలా గంభీరమైన వాతావరణంలోకి మారిపోయింది. చెల్లెలు విజయ పాటని పూర్తి చేయలేని ఒక స్థితిలోకి సభ వెళ్ళింది. ఆమె పాట ప్రారంభం చేస్తే పాట ముగించే వరకు ఒకే స్థాయిలో తన గొంతు ద్వారా లక్షలాది మంది ప్రజల్ని నిలబెట్టగలిగినటువంటి ఆమె 2 చరణాలు మాత్రమే పాడి పాటను ఆపేసి, ఇట్లాంటి స్థితిలో నేను మాట్లాడటం అనేది కష్టమైన పనే, కానీ తప్పదు. మరి కన్నీళ్ళని దోసిట్లో పట్టుకొని డప్పు సమ్మన్నని గుర్తు చేసుకునే ఈ సందర్భంలో తప్పనిసరిగా మనం అందరం గుండె నిబ్బరాన్ని తెచ్చుకోవాల్సిందే. మనం గుండె నిబ్బరాన్ని తెచ్చుకోవాలి, ఆ కుటుంబానికి గుండె నిబ్బరాన్ని ఇవ్వాలి. ఈ సందర్భంలో నాకు ఎంత సంతోషం ఉందంటే, సమాజంలో విలువలు ధ్వంసమై ఎవరికి వారు వ్యక్తులుగా వేరువేరుగా విడిపోతున్న రోజుల్లో డబ్బు కోసం, ఆస్తి కోసం, సంపద కోసం, భూమి కోసం కన్న బిడ్డని తల్లిదండ్రులని బిడ్డలు అన్న ఒకే రక్తం పంచుకొని పుట్టిన అన్నని తమ్ముని అన్నను చంపుకుంటున్న ఈ రోజుల్లో కళాకారులుగా ఒక బంధం మిమ్మల్ని అందరినీ కలిపి ఇంతమంది కళాకారులు ఇక్కడికి వచ్చి డప్పు సమ్మన్నకి మీరు నివాళులు అర్పించే ఒక సందర్భాన్ని ఏర్పాటు చేసిన ఇది చరిత్రలో ఇదొక అద్భుతమైన సందర్భంగా నాకు అనిపిస్తుంది. అందుకే ఎవరు ఉన్నా లేకపోయినా మీ వెంట పాట ఉన్నది. రామ్ నరసన్న పాడిన పాట పాడను పో డప్పు సమ్మన్న డప్పు లేకుండా, ఆ డప్పు మీద ఉదయిస్తున్న సూర్యునిపై చిటికెన పుల్ల తీసుకొని దరువేసి దండోర వేసే ఆ డప్పు సమ్మన్న ఆ వాద్యం లేకుండా పాడను పో అని ఆయన ప్రారంభం చేశాడు ఈ సభను. అట్లాంటి డప్పుతో అనేక మంది గొంతులు మనకు వినిపించడానికి, లయాత్మకంగా వినిపించడానికి వెనుక ఉండి డప్పు కొట్టి లక్షలాది మంది తెలంగాణ ఉద్యమ సందర్భంలో చైతన్యం చేయడానికి ప్రధాన భాగస్వామ్యం తీసుకున్న డప్పు సమ్మన్న ఇవాళ మన ముందు లేడు. కానీ డప్పు సమ్మన్న ఏ లక్ష్యం కోసము, ఏ ఆశయాల కోసం పనిచేశాడో ఆ లక్ష్యం, ఆ ఆశయాలు మిమ్మల్ని నిలబెడుతున్నాయి. కళాకారులుగా ఈ దేశంలో ప్రతి మనిషికి ఒక కులం ఉండవచ్చు, కానీ కళాకారులనే మీ మధ్య ఉండే ఆ స్నేహం, ఆ సంబంధం ఖచ్చితంగా మిమ్మల్ని నిలబెడుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమం నిలబెట్టింది, అంతకుముందు విప్లవోద్యమం నిలబెట్టింది. ప్రపంచంలో జరిగిన ప్రతి ఉద్యమాలలో కళాకారులని ఒక తాటిమిడికి తీసుకొచ్చి నడిపించే ఒక నాయకుడు ఉంటాడు.
వారి మధ్య ఆ సంబంధం కొనసాగుతుంది అని చరిత్ర నిరూపించింది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయిన కుటుంబాలు, ఎప్పుడు సంబంధం మన ముందు లేడు, కుటుంబం మన ముందు ఉన్నది. ఆ కుటుంబం గురించి ఏం మాట్లాడతా, ఆ కుటుంబానికి ఎవరు సమాధానం చెప్తా? ప్రభుత్వంలో ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, నేను ఉద్యోగం చేస్తున్నా ప్రభుత్వం దగ్గర.